హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీకు మన వీడియోస్కి SEO స్కోర్ ఎలా పెంచుకోవాలో చెప్తాను. అసలు SEO స్కోర్ అంటే ఏంటి, అసలు దానివల్ల మనకి ఏంటి బెనిఫిట్స్ అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో చాలామందికి SEO స్కోర్ అంటే ఏంటో తెలియదు. సో వాళ్ళు ఏంటంటే మామూలుగా టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ ఎలా పడితే అలా ఇచ్చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు. సో మన టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ సరిగ్గా ఇస్తే మనకి ఆటోమేటిక్గా వ్యూస్ వస్తాయి. సో మనం టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ సరిగ్గా ఇచ్చాం లేదని మనకి ఎలా తెలుస్తుంది అనేది మీరు అడగచ్చు. అంటే మనం ఏది ఇస్తే అదే మనం కరెక్ట్ అనుకుంటాం కదా అని మీరు అడగచ్చు. సో టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ మనం కరెక్ట్గా ఇచ్చాం లేదా డిసైడ్ చేసేది యూట్యూబ్ SEO స్కోర్. సో మీకు SEO స్కోర్ కరెక్ట్గా ఉంటే ఆ వీడియోకి సో మీరు టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ సరిగ్గా ఇచ్చినట్టు. సో ఒక ఆ SEO స్కోర్ తక్కువ ఉంటే మీరు సరిగ్గా ఇవ్వనట్టు, ఆ టైటిల్ కానీ, ట్యాగ్స్ కానీ, డిస్క్రిప్షన్ కానీ. సో నేను ఇప్పుడు ఆ SEO స్కోర్ అనేది ఎక్కడ చూసుకోవాలి, అది ఎలా పెంచుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ వీడియోని స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి, ఏ పాయింట్ మిస్ వద్దు. మీకు ఖచ్చితంగా ఈ వీడియో యూస్ అయ్యిద్ది. సో ఎవరికైతే వాళ్ళ వీడియోస్కి వ్యూస్ రావట్లేదో ఇది చాలా యూస్ఫుల్ అయ్యిద్ది. సో మనం టైం వేస్ట్ చేయకుండా మనం ఒక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను మీకు ఇప్పుడు మన వీడియోస్కి SEO స్కోర్ ఎలా పెంచుకోవాలి, అలాగే ఆ SEO స్కోర్ అనేది ఎక్కడ చూసుకోవాలి మీకు చెప్తాను. సో నేను ఇప్పుడైతే యూట్యూబ్ స్టూడియో పెట్టాలో ఉన్నాను. నేను మీకు ఇప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేస్తూ మీకు ఎగ్జాంపుల్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. క్రియేట్లోకి వెళ్ళండి, అప్లోడ్ వీడియో, సెలెక్ట్ ఫైల్. ఇక్కడ నేను ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో నేను ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. ఓపెన్ క్లిక్ చేయండి. సో వన్స్ మీరు అక్కడ ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అపీర్ అయ్యింది మీకు. సో చూసారు కదా, ఇక్కడ మిమ్మల్ని టైటిల్, అలాగే డిస్క్రిప్షన్, అలాగే ట్యాగ్స్ కూడా అడుగుతుంది. సో మీరు ఇక్కడే మీరు మీ యొక్క SEO స్కోర్ మొత్తం చూసుకోవచ్చు. నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో మీకు స్టెప్స్ వైజ్గా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చూసుకోవాలనేది. సో మీరు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ SEO స్కోర్ అని నాకు చూపిస్తుంది, SEO స్కోర్ అని, యాక్షనబుల్ SEO స్కోర్ అని నాకు చూపిస్తుంది. సో మీరు ఇప్పుడు ఇక్కడ 0 అని చూసారా నాకు 50కి. సో ఇక్కడ నాకు ఎందుకు జీరో ఉందంటే నేను ఇంకా టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఇంకా ఫిల్ చేయలేదు కాబట్టి నాకు ఇక్కడ 0 చూపిస్తుంది. వన్స్ నేను ఫిల్ చేయడం మొదలు పెడితే నాకు ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది. సో మీరు ఇప్పుడు నేను స్టెప్స్ వైజ్గా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను SEO స్కోర్ అనేది ఎలా పెంచుకోవాలో. సో మినిమం 50కి 40 అబోవ్ ఉండాలి SEO స్కోర్ మినిమం వచ్చేసి. సో 40 అబోవ్ ఉంటేనే మీకు గుడ్ SEO స్కోర్ అనేది. సో మ్యాక్సిమం వచ్చేసి 46. సో అంతకుమించి అయితే మ్యాక్సిమం రాదు మీకు. 50 అయితే ఎవరు రాదు. సో మ్యాక్సిమం వచ్చి 46, మినిమం వచ్చి 40 అబోవ్ ఉండాలి. సో చాలామందికి అయితే ఇవి తెలియదు, ఈ లిమిట్ అనేది. సో 40 అబోవ్ అనేటట్టు మీరు చూసుకోవాలి ఫస్ట్. సో ఇప్పుడు నేను స్టెప్స్ వైజ్గా మీకు చెప్తాను. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీకు గూగుల్ క్రోమ్కి వీడియోకి ఎక్స్టెన్షన్ ఉందా లేదా చూసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే మీకు వీడియోకి ఎక్స్టెన్షన్ లేదో సో వెంటనే యాడ్ చేసుకోండి మీ యొక్క గూగుల్ క్రోమ్కి. సో అది ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, హౌ టు యాడ్ వీడియోకి ఎక్స్టెన్షన్ అని సెర్చ్ చేస్తే మీకు చాలా వీడియోస్ దొరుకుతాయి. సో ఆ వీడియోస్ని చూసి మీరు ఇలా యాడ్ చేసుకోండి. సో వన్స్ మీరు యాడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇలా కనిపించింది IQ అని. సో అప్పుడే మీకు ఇక్కడ SEO స్కోర్ అనేది చూపించింది. సో లేకపోతే వన్స్ మీరు వీడియోకి అనేది యాడ్ చేసుకోలేదు అనుకోండి, సో మీకు ఇక్కడైతే చూపించదు. మీకు పక్కన ఇక్కడ యాక్షనబుల్ SEO స్కోర్ అనేది, అలాగే ఇంకా కింద అనలిటిక్స్ అనేది, కింద మీ ట్యాగ్స్ రికమెండ్ చేయడంలో కానీ చూపించదు. సో మీరు ఎవరైతే యూట్యూబర్స్ కానీ ఇంకా అది యాడ్ చేసుకోలేదు ఎక్స్టెన్షన్, వెంటనే యాడ్ చేసుకోండి. సో అప్పుడే మీకు SEO స్కోర్ అనేది ఇక్కడ చూపించింది. సో మీ వీడియోకి అనేది చాలామందికి తెలియదు. సో ప్రతి ఒక్క యూట్యూబర్ వీడియోకి అనేది యాడ్ చేసుకోండి. ఎందుకంటే మీకు మీ యొక్క వీడియో పర్ఫార్మెన్స్ కానీ, మీ వీడియోకి SEO స్కోర్ కానీ, అలాగే మీ వీడియోస్కి మంచి ట్యాగ్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది ఆ వీడియోకి అనేది. సో మీరు ఖచ్చితంగా ఆ వీడియోకి అనేది వెంటనే యాడ్ చేసుకోండి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి అది మీ యొక్క గూగుల్ క్రోమ్కి మీరు యాడ్ చేస్తున్నారు లేదా వీడియోకి అనేది చూసుకోండి. సో సెకండ్ స్టెప్ వచ్చేసి టైటిల్ ఇవ్వటం. సో టైటిల్ సరిగ్గా ఇవ్వటం సెకండ్ స్టెప్ వచ్చేసి. సో ఇప్పుడు నా వీడియోకి నేను టైటిల్ ఇస్తాను చూడండి. హౌ టు అప్లోడ్ యూట్యూబ్ వీడియోస్. సో చూస్తారు కదా, నేను నా వీడియోకి నేను టైటిల్ ఇచ్చాను. సో టైటిల్ మీరు సరిగ్గా చూసుకోవాలి, కరెక్ట్గా ఇచ్చారో లేదో. ఎందుకంటే మీరు ఇచ్చిన టైటిల్ మీదే SEO స్కోర్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఈ టైటిల్ మీదే మీ యొక్క డిస్క్రిప్షన్ అనేది, ట్యాగ్స్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఖచ్చితంగా అయితే మీ టైటిల్ సరిగ్గా ఉండి, మీరు ఏమాత్రం టైటిల్ సరిగ్గా ఇవ్వలేదో మీరు మీ యొక్క వీడియోస్ అనేది SEO స్కోర్ సరిగ్గా రాదు. సో మీరు టైటిల్ సరిగ్గా ఇచ్చలేదో చూసుకోవాలంటే సో ఇక్కడ చూడండి, నేను ప్రతి ఒక్క వర్డ్ క్యాపిటల్తో స్టార్ట్ చేశాను, H అనేది క్యాపిటల్తో స్టార్ట్ చేశాను, అలాగే అప్లోడ్లో U అనేది క్యాపిటల్తో స్టార్ట్ చేశాను, అలాగే యూట్యూబ్లో వచ్చేసి వైతో క్యాపిటల్ స్టార్ట్ చేశాను, వీడియోస్లో V క్యాపిటల్తో స్టార్ట్ చేశాను. సో ప్రతి ఒక్క వర్డ్ మీరు క్యాపిటల్తో స్టార్ట్ చేయండి. ఇంకా 2 ఎందుకు స్మాల్ ఇచ్చానంటే ఈజ్, యామ్, అండ్, ఆర్, టు, ఆన్ అలాంటి చిన్న వచ్చేసి స్మాల్లోనే ఇవ్వాలి అలాంటివి. సో ఓన్లీ వీటికే క్యాపిటల్తో స్టార్ట్ చేయాలి.
సో ఇది వచ్చి సెకండ్ స్టెప్. మీరు సెకండ్ స్టెప్ టైటిల్ సరిగ్గా చూసుకోండి, మీరు కరెక్ట్గా ఇచ్చారు లేదో. సో వన్స్ సెకండ్ స్టెప్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే, సో ఈ టైటిల్ని మీరు కాపీ చేసుకోండి. మీరు ఇచ్చిన టైటిల్ని కాపీ చేసుకొని ఇక్కడ కింద డిస్క్రిప్షన్ ఉంది కదా, సో ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇది వచ్చి థర్డ్ స్టెప్. సో థర్డ్ స్టెప్ వచ్చేసి మీరు ఏ టైటిల్ అయితే ఇచ్చారో అది కాపీ చేసి ఇక్కడ యాస్టీస్గా ఇక్కడ పేస్ట్ చేయండి డిస్క్రిప్షన్లో. సో వన్స్ ఇది థర్డ్ స్టెప్. సో నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి ట్యాగ్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మోర్ ఆప్షన్స్ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసారా ట్యాగ్స్ అని చూస్తుంది. సో మీరే అక్కడ టైటిల్ ఏదైతే ఇచ్చారో దాన్ని పదాలుగా విడదీయటం. సో ఇక్కడ మీరు నేను ఇక్కడ పైన టైటిల్ ఏమి ఇచ్చాను, హౌ టు అప్లోడ్ యూట్యూబ్ వీడియోస్ అని ఇచ్చాను. సో దాన్ని ఇప్పుడు ఆ సెంటెన్స్ని మనం పదాలుగా విడదీయాలి. సో మనం ట్యాగ్స్గా విడదీయాలి ప్రతి ఒక్క వర్డ్ని. సో చూడండి, నేను విడదీస్తాను ఆ టైటిల్ని. హౌ అనేది ఒక ట్యాగ్ ఇచ్చేసాను, విడదీశాను. హౌని మళ్ళీ టూని విడదీశాను, అప్లోడ్ని విడదీశాను. సో అలాగే యూట్యూబ్ కూడా విడదీశాను, వీడియోస్ని కూడా విడదీశాను. సో చూసారు కదా, నేను ఆ హౌ టు అప్లోడ్ యూట్యూబ్ వీడియోస్ అనే సెంటెన్స్ని నేను పదాల రూపంలో నేను విడదీస్తాను ట్యాగ్స్. సో ప్రతి ఒక్క వర్డ్ని ట్యాగ్ లాగా ఇచ్చాను. సో మీరు చూసారు కదా, ఉన్నట్టుండి నాకు 0 నుంచి 42.4 వచ్చింది. సో మీరు ఈ 4 స్టెప్స్ మీరు ఫాలో అవుతే మీ యొక్క SEO స్కోర్ అనేది 42.4 వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడైతే మీరు ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తారో మీ ఛానల్కి, సో ఖచ్చితంగా అయితే ఈ 4 స్టెప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో అప్పుడే మీకు SEO స్కోర్ అనేది 40 అబౌవ్ ఉంటుంది. సో 42.4 అంటే చాలా గుడ్ స్కోర్ SEO స్కోర్. సో ఈ SEO స్కోర్ కనుక మీరు ప్రతి ఒక్క వీడియోకి మెయింటైన్ చేస్తే మీరు త్వరగా గ్రోత్ అవుతారు యూట్యూబ్లోకి, మీ వీడియోస్కి బాగా మంచి వ్యూస్ వస్తాయి. సో మీరు ఇలా 42.4 వచ్చింది కదా అని చెప్పి ఇంకా మీరు ట్యాక్స్ ఇవ్వకుండా వదిలేయకండి. సో మీరు ఇంకా ట్యాక్స్ ఇస్తానే ఉండండి. మొత్తం ఇక్కడ 500 ఉన్నాయి కదా, అవి ఇంత ఫిల్ చేయండి. సో ట్యాక్స్ అంతా ఫిల్ చేసిన తర్వాత ట్యాక్స్ ఫిల్ చేయండి. అలాగే పైకి వెళ్తే ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఇక్కడ ఓన్లీ టైటిల్ ఇవ్వకుండా ఇంకా ఫిల్ చేయండి, ఇంకా ఆ వీడియో సంబంధించి ఫిల్ చేయండి. సో మీరు చాలామంది అయితే డిస్క్రిప్షన్ ఫిల్ చేయడానికి బతికిస్తుంటారు. సో ఎవరైతే అలా బద్ధకంగా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంటారో, సో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు చాలామంది. సో వాళ్ళైతే ఏం చేస్తారంటే నేను చేసినట్టు చేయండి. సో నేను ఆల్రెడీ నా యొక్క డిస్క్రిప్షన్ ఇక్కడ ఆల్రెడీ నేను నా ఒక నోట్ ప్యాడ్లో నేను సేవ్ చేసుకున్నాను. సో నేను నా ప్రతి ఒక్క వీడియోకి నేను ఇలా కాపీ చేసి డైరెక్ట్గా అక్కడ పేస్ట్ చేస్తుంటాను. సో ఇక్కడ మనం ప్రతిసారి ఇంకా మన వీడియోస్కి ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కాపీ చేసుకున్నాను. సో ఇక్కడ యాస్టీస్గా ఇక్కడ పేస్ట్ చేస్తాను చూడండి. చూసారు కదా, ఇక్కడ పేస్ట్ చేశాను. సో మీరేంటంటే మీ యొక్క SEO స్కోర్ అనేది 45 అబోవ్కి వెళ్ళాలంటే మీరు ట్యాక్స్ ఫుల్గా నింపండి. ఇక్కడ 500 నిండిపోవాలి. అలాగే మ్యాక్సిమం డిస్క్రిప్షన్ కూడా కొంచెం నింపండి. మొత్తం నింపపోయినా పర్లేదు, 5000 నింపపోయినా పర్లేదు. సో కనీసం మీకు 1000 లెటర్స్ వరకు మీరు నింపాలి. సో అప్పుడే మీకు SEO స్కోర్ అనేది పెరిగిపోద్ది. సో కింద నేను ఇప్పుడైతే ఎగ్జాంపుల్గా నేను ట్యాక్స్ నింపలేదు అంతగా మీకు. సో టైం వేస్ట్ చేయకూడదని చెప్పి మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. సో మీకు చూసారు కదా, మీ యొక్క SEO స్కోర్ అనేది ఎలా పెరిగిందో 42.4 వచ్చింది. సో మీరు ఈ 4 స్టెప్స్ కనుక మీరు ఫాలో అయితే మీ యొక్క SEO స్కోర్ అనేది ఖచ్చితంగా 40 అబోవ్ వచ్చేస్తుంది. సో మళ్ళీ చెప్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీ యొక్క ఛానల్కి వీడియోకి ఎక్స్టెన్షన్ ఉందా లేదా చూసుకోండి. సో నాకు ఇక్కడ ఉంది కాబట్టి నాకు ఇక్కడ IQ అని చూపిస్తుంది. సో మీకు లేకపోతే మీరు వెంటనే యాడ్ చేసుకోండి. సో సెకండ్ స్టెప్ వచ్చేసి మీ యొక్క వీడియోకి టైటిల్ ఇవ్వటం. సో టైటిల్ సరిగ్గా ఇవ్వటం, అది కూడా. సో టైటిల్గా చూడండి, ప్రతి ఒక్క వర్డ్ క్యాపిటల్తో స్టార్ట్ చేయాలి. సో ఓన్లీ ఈజ్, యామ్, టు, ఆర్, టు, ఆన్ అవి ఉన్నాయి కదా, ఓన్లీ వాటికైతే స్మాల్లోనే ఇవ్వాలి. మిగతా వాటికి క్యాపిటల్స్తో స్టార్ట్ చేయాలి ఫస్ట్ లెటర్. సో సెకండ్ స్టెప్ వచ్చేసి ఇది. సో థర్డ్ స్టెప్ వచ్చేసి మీ యొక్క టైటిల్ని కాపీ చేసి యాస్టీస్గా డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయటం. సో థర్డ్ స్టెప్ వచ్చేసి. సో ఈ థర్డ్ స్టెప్ వచ్చేసి ఇది. మీకు గుర్తు లేకపోతే మీరు నోట్ చేసుకోండి. సో మీరు మళ్ళీ మీరు ఈ వీడియో చూడాల్సిన అవసరం ఉండదు. సో ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మీ యొక్క వీడియో టైటిల్ ఉంది కదా, మీరు పైన టైటిల్ ఇచ్చారు కదా, ఆ టైటిల్ని పదాల రూపంలో విడదీయటం. సో చూడండి, హౌ టు అప్లోడ్ యూట్యూబ్ వీడియోస్ని సెంటెన్స్ని నేను పదాలుగా విడదీశాను. హౌని ఒక ట్యాగ్గా విడదీశాను, టూని ఒక ట్యాగ్గా విడదీశాను, అప్లోడ్ని ఒక ట్యాగ్గా విడదీశాను, యూట్యూబ్ని ఒక ట్యాగ్గా విడదీశాను, వీడియోస్ని ఒక ట్యాగ్గా విడదీశాను. సో మీరు విడదీయాలి. పైన టైటిల్ ఏదైతే ఇచ్చారో అలా విడదీయండి. సో ఇది ఫోర్త్ స్టెప్. మీరు ఈ 4 స్టెప్స్ కనుక మీరు ఫాలో అయితే మీ యొక్క SEO స్కోర్ అనేది పెరిగిద్ది. అలాగే మీ యొక్క వీడియోస్కి బాగా వ్యూస్ వస్తాయి. సో మీరు ఇంకా ట్యాగ్స్ కూడా ఫుల్గా నింపండి. సో SEO స్కోర్ వచ్చింది కదా అని చెప్పి మీరు ఇంకా వదిలేయకండి. సో మీకు ఫుల్గా నింపితే మీకు ఇంకా బెనిఫిట్ వచ్చింది. సో మీరు ఏది వదలద్దు. సో ఇక్కడ కూడా నింపండి మీరు ఇక్కడ డిస్క్రిప్షన్లో. సో మీకు ఇంకా నింపితే మీకు ఇంకా బాగా బెనిఫిట్స్ వస్తాయి. సో ఇది మనం SEO స్కోర్ అనేది ఎలా పెంచుకోవాలో. సో మీరు ఈ వీడియో కనుక మీకు ఇంకా కన్ఫ్యూజన్గా ఉంటే నాకు కింద కామెంట్లో అడగండి, మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో మీకు అయినా కానీ ఇంకా అర్థం కాకపోతే
ఒకసారి ఈ వీడియోని మళ్ళీ రిపీట్గా చూడండి. అయినా కానీ అర్థం కాకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన వీడియోస్కి SEO స్కోర్ ఎలా పెంచుకోవాలో. సో SEO స్కోర్ మీకు తక్కువ ఉంటే మీకు ఆటోమేటిక్గా మీ వీడియోకి అనేది యూట్యూబ్ వాళ్ళు లో ప్రయారిటీ ఇస్తారు. సో యూట్యూబ్ SEO స్కోర్ ఎక్కువ ఉన్న వాళ్ళకే హై ప్రయారిటీ ఇస్తారు. సో చెప్తున్నాను, మీరు ఆ వీడియో అప్లోడ్ చేసే ముందు ఖచ్చితంగా నేను చెప్పిన పద్ధతే ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా అయితే త్వరగా గ్రోత్ ఉంటుంది, మీకు బాగా వ్యూస్ వస్తాయి. సో ఈ వీడియో మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద నన్ను కామెంట్లో అడగండి. సో ఖచ్చితంగా మీకు వెంటనే రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. జై హింద్.